గుంటూరు జిల్లా అప్పికట్ల సర్కార్ ఎక్స్ప్రెస్ రైలు దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. బవారియా గ్యాంగ్ కు చెందిన ముఖేష్ ను అరెస్ట్ చేశారు. విచారణలో గుంటూరు రైల్వే పోలీస్ పరిధిలో నమోదైన 12 రైలు దోపిడీ కేసులో అతడి ప్రమేయం ఉన్నట్లు తేలింది. పరారీలో ఉన్న మరో 4 నిందితుల కోసం రాజస్థాన్లో ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. చెంగల్పట్టు కాకినాడ పోర్టు సర్కార్ ఎక్స్ప్రెస్ రైలు అప్పికట్ల సమీపానికి రాగానే 6 దుండగులు అలారం చైన్ పుల్లింగ్ చేసి రైలును నిలిపివేశారు. అనంతరం S3, S6 కోచ్లో ప్రయాణిస్తున్న 2 మహిళల మెడలోని మొత్తం 75 గ్రాముల బంగారు గొలుసును లాక్కొని పరారయ్యేందుకు యత్నించారు. అడ్డుకున్న రైల్వే ఎస్కార్ట్ పోలీసులపై రాళ్లు, కత్తులతో దాడి చేయడంతో ఆత్మరక్షణార్థం పోలీసులు 10 రౌండ్ల కాల్పులు జరిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి, ఆత్మరక్షణ కోసం దొంగలపై పోలీసులు కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. అసలు మహిళల నుంచి మెడల నుంచి దొంగతనం జరిగిన కేసు అయితే మనం చూస్తూ ఉన్నాము. అప్పికట్ల రైలు దోపిడీ కేసును ఛేదించారు పోలీసులు. మరి అక్కడ ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? బాపట్ల జిల్లా జూన్ 15న సర్కార్ ఎక్స్ప్రెస్ లో అర్ధరాత్రి పూట మహిళలపై దాడులు చేసి వాళ్ళ దగ్గర నుంచి 75 గ్రాముల బంగారం కూడా దోచుకెళ్లిన పరిస్థితి నెలకొంది. ఆ కేసులో నిందితుడు సోనును అప్పటికప్పుడే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించే పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా దృష్టి సారించి పోలీసులు మాత్రం ఎక్కువగా 5 బృందాలతో పాటు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ హనుమాన్ ఘాట్ కి చెందిన బవారియా గ్యాంగ్ అని తేలింది. ఈ నేపథ్యంలో ముఖేష్ అనే అతన్ని అరెస్ట్ చేసేసి అతను కూడా పోలీసులు రిమాండ్ పంపించిన పరిస్థితి నెలకొంది. మరో 4 కోసం మాత్రం గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 5 బృందాలు కూడా ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. విచారణలో మాత్రం మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 10 కేసుల్లో కూడా ఈ నిందితులు ఏదైతే ఉందో అర్ధరాత్రి పూట ముందుగానే 1 గంట చోరీ చేస్తారన్న వ్యవధిలోనే చూసుకున్నట్టు మాత్రం స్విచ్ ఆఫ్ చేసి అనంతరం మాత్రం రైలు బోగిలోకి వెళ్తారు. 2 బృందాలుగా చీలిపోతారు. వీరందరూ కలిసి దాదాపు ఒక్కొక్క బృందంలో కూడా చూసుకున్నట్టు మాత్రం 5 సభ్యులు ఉంటారు. కానీ మొన్న జరిగిన ఘటనలో చూసుకున్నట్టు మాత్రం 6 కాను దాదాపు ముగ్గురుగా 2 విభాగాలుగా విడిపోయి ఒకళ్ళు చూసుకున్నట్టు మాత్రం లోపల మహిళల మెడలో నుంచి చైన్ లాగేస్తుంటారు. మరికొంతమంది మాత్రం రైలుకు సంబంధించిన చైన్ లాగేసేసి అక్కడ రైలు ఆపే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ విధంగా రాజస్థాన్ కి చెందిన బవారియా గ్యాంగ్ దొంగతనాలు పాల్పడుతుంది. దొనకొండలోనూ అదే విధంగా చూసుకుంటే మాత్రం ఈ నేపథ్యంలో బాపట్లలో సంబంధించి ఏప్రిల్ 19న ఒక నరసాపూర్ ఎక్స్ప్రెస్ లోను అదేవిధంగా ఈ దాదాపు చూసుకున్నట్టే మాత్రం మే 12న కూడా ఒక రైల్వే ట్రాకింగ్ ను కూడా ఏతుందో సిగ్నల్స్ ను కూడా ట్యాంపరింగ్ చేసి దొంగతనం చేసేందుకు యత్నించారు. కానీ మాత్రం అక్కడ విఫలమైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు కూడా కాల్పులు జరిగిన పరిస్థితి నెలకొంది. దాదాపు ఈ బవారియా గ్యాంగ్ మాత్రం వెన్నెలో వణుకు పుట్టించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విధంగా చూసుకుంటే మాత్రం మరో 4 కోసం ప్రత్యేక బృందాలు కూడా గాలిస్తున్నారు. ఇప్పటికి మాత్రం 2 నిందితుల్ని మొన్నటి వాళ్ళ కాలంలో చూసుకుంటే మాత్రం సోనును అరెస్ట్ చేస్తే ఇప్పుడు ముఖేష్ ని అరెస్ట్ చేశారు. 2 అరెస్ట్ చేస్తే మరో 4 కోసం ప్రత్యేకంగా బృందాలు కూడా గాలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదైతుందో ఇప్పటికి బంగారం 75 గ్రాములు బంగారం చోరీ అయింది. చోరీని కూడా రికవర్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే రైల్వే పోలీసులు ఇప్పటికే చెప్పిన పరిస్థితి నెలకొంది. దీని మీద చూసుకున్నట్టు మాత్రం ఏదైతే ఉందో దొంగతనాలు జరిగిన ప్లేసుల్లో మాత్రం అత్యధిక నిఘాను కూడా పెట్టినట్టు పోలీసులు కూడా వెల్లడించారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే కాల్పులు కూడా జరుపుతామని చెప్పేసి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఈ కేసును ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీని మీద కూడా ప్రత్యేక బృందాలు కూడా ఆ 4 కూడా నిందితులు కూడా ఇప్పటికే రాజస్థాన్ వెళ్లేసేసి బవారియా గ్యాంగ్ ఏదైతే హనుమాన్ గఢ్ లో సంబంధించింది అక్కడే ఉన్నారు. వాళ్ళ గాలింపుల చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది. ఆ 4 నిందితులు కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు వెల్లడించారు. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి. సర్కార్ ఎక్స్ప్రెస్ ని ఏసీపీ చేసి అలారం చైన్ పుల్లింగ్ చేసి అప్పుడు గుర్తు తెలియని దుండగులు ట్రైన్ ని ఆపి S3, S6 కోచెస్ లో 2 స్నాచింగ్లు చేసుకుని సుమారు 75 గ్రాముల బంగారం స్నాచ్ చేసుకొని డ్యూటీలో ఉన్నటువంటి ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్నటువంటి సాయి కృష్ణ అనే కానిస్టేబుల్ మీద అదేవిధంగా ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ వెపన్ పార్టీస్ మీద మరి అడ్డొచ్చినటువంటి ప్రయాణికుల మీద రాళ్లతో, క్యాట్ బాల్తో, కత్తులతో హత్యా ప్రయత్నం చేసే క్రమంలో వారు పారిపోవటం,
తర్వాత మనం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా